నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, బంధువుల కన్నా, చుట్టాల కన్నా, స్నేహితుల కన్నా డబ్బే ప్రధానం అనుకునే రోజుల్లోకి వచ్చేసాం. అవునమ్మా. కారణం ఏంటి? వీటి ఫలితాలు ఏమన్నా ఉంటాయా? అమ్మా, మనం హార్దిక సంబంధాల కన్నా ఆర్థిక సంబంధాలకి విలువిస్తున్నాం. హార్దిక సంబంధం అంటే హృదయ సంబంధం, ఆర్థిక సంబంధం అంటే డబ్బుతో కూడుకుంది. డబ్బుకి విలువ ఇవ్వడం వల్ల చాలా మేము చాలా గొప్పవాళ్ళం అయ్యాము, మేము చాలా ప్రముఖంగా ఉన్నాము అని అనుకుంటున్నారు. కానీ వాళ్ళు కోల్పోతున్నది ఏమిటో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఒకప్పుడు మనది మానవీయ సంస్కృతి అమ్మా, ఇప్పుడు మనది యాంత్రిక సంస్కృతి. ఈ యాంత్రిక సంస్కృతి విదేశాల నుంచి మనం తెచ్చుకున్నాం. అంటే ఆ దేశంలో అంత యాంత్రికంగా బతుకుతారా, మనం అంత గొప్పవాళ్ళమా అని వాళ్ళని చులకన చేయడం కాదు, అక్కడి నుంచి తెచ్చుకున్న వాటిల్లో ఇది ప్రధానమైంది. వాళ్ళ దగ్గర ఉన్న చాలా విశేషాలు ఉన్నాయి, అవి కాకుండా దీన్ని మనం ప్రధానం అని తెచ్చుకోవడం జరిగింది. దీనివల్ల జరుగుతున్నది ఏమిటి అంటే వ్యక్తులు ఉంటున్నారు తప్ప కుటుంబం అన్నది లేదు. అవునమ్మా. ఒక కప్పు కింద హాస్టల్లో ఉన్నటువంటి భిన్న భిన్నమైన వ్యక్తుల్లాగా ఒకే కప్పు కింద ఇంతమంది ఉంటున్నారు, కానీ ఒక ఇంట్లో కుటుంబ సభ్యులుగా కలిసి ఉండడం ఉండట్లా. వీఆర్ హ్యావింగ్ హౌసెస్, నాట్ హోమ్స్. కదా? అవునమ్మా. భవనాలు ఉంటున్నాయే గాని దాన్ని ఇల్లు అన్నట్టుగా మనం మన ఇల్లు అనేటటువంటి విషయంగా మనం చేసుకోలేకపోతున్నాం. పరిస్థితులు చూస్తే మనకి దానికి అనుగుణంగానే ఉంటున్నాయి. దీనికి కారణం ఏమిటంటే, ఒకటి డబ్బు మీద ఉన్న వ్యామోహం, రెండోది నా అంతటి వాళ్ళు లేరు అనేటటువంటి అహంకారం, ఈగో అంటూ ఉంటాం. ఈ ఈగో ఎక్కువ అయ్యేటప్పటికీ సర్దుకోవడం లేదు. నా మాట చలామణి కావాలి, నేను అనుకున్నట్టే ఉండాలి, నాకు అనుకూలంగానే మిగిలిన వాళ్ళు ఉండాలి, ఇద్దరు నాకు అనుకూలంగా రెండో వాళ్ళు ఉండాలి అనుకుంటే ఎట్లా కుదురుతుందమ్మా? ఒకళ్ళతో ఒకళ్ళకి సర్దుకుపోవాలి కదా. ఇలా ఉండకపోవడానికి కారణం ఏమిటంటే, ఆత్మీయత అంటే ఎంత రుచిగా ఉంటుందో చిన్నప్పటి నుంచి చూపించకపోవడం, పంచుకోవడం, పంచుకున్నప్పుడు ఉండేటటువంటి ప్రేమ అవి లేకుండా పిల్లల్ని పెంచుతున్నారు. దీనికి కారణం ఏమిటంటే, వీళ్ళందరికీ కూడా ఏదో పాశ్చాత్య సంస్కృతి వల్ల కావచ్చు, లేదా ఇతరులను చూసి వీళ్ళు మోజుపడి కావచ్చు. నేను చదువుకునే రోజుల్లో నాకు ఒక టేబుల్ లేదు, ఒక టేబుల్ లైట్ లేదు, నాకంటూ ఒక గది లేదు. కనుక నా పిల్లలకి ఏర్పాటు చేయాలి అని చిన్నతనం నుంచి అలా ఏర్పాటు చేసేటప్పటికీ వాళ్ళకి అలా విడిగా ఉండడమే తెలిసింది, కానీ నలుగురు కలిసి పంచుకోవడం తెలియట్లేదు. అవును. దానివల్ల అది రుచి అని తెలియట్లా. డబ్బు 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 అన్నదే, డబ్బు సంపాదనే దృష్టిగా ఉండి పిల్లలు కూడా అదే అభిప్రాయంతో పెరగడం వల్ల వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యాక వాళ్ళకి డబ్బే అనుకుంటున్నారు, కానీ తల్లిదండ్రుల్ని కూడా ఏటీఎంలా చూస్తున్నారు. అవును, అంతే కదా. తల్లి తండ్రి నుంచి నాకు కావాల్సింది డబ్బు మాత్రమే కాదు, వాళ్ళ నుంచి నాకు కావాల్సింది ప్రేమాభిమానాలు అన్న సంగతి ఎక్కడుంది? అది లేకుండా పెంచినందువల్ల వాళ్ళకి అస్సలు ప్రేమాభిమానాలంటే ఏమిటో తెలియని పరిస్థితుల్లో పెరిగారు. అలా పెరిగినటువంటి వాళ్ళకి ఆ ఆత్మీయతలు, ప్రేమలు తెలియకుండా పోయినాయి. అందువల్ల వాళ్ళు మేము కాదు, నేను అనుకున్నట్టు, మహా అయితే జీవిత భాగస్వామి కొంచెం గట్టిగా అతుక్కుపోయే వ్యక్తి గనక అయినట్టయితే మేము ఇద్దరం, అంతవరకే అవుతున్నారు. దీనివల్ల వాళ్ళు కోల్పోతోంది ఏమిటో వాళ్ళకి ఎప్పుడన్నా రుచి చూపిస్తే బాగుంటుంది. అలా రుచి చూపించడానికి ఒక ఉమ్మడి కుటుంబం, ఉమ్మడి కుటుంబంలో ఒకళ్ళ కోసం ఒకళ్ళు చిన్న చిన్న విషయాలని షేర్ చేసుకోవటం, పంచుకోవడం, అదే షేర్ చేసుకోవడం, ఇలాంటివి ఏమైనా వాళ్ళకి చూసి దానివల్ల వచ్చే ఆనందం వాళ్ళకి ఎప్పుడన్నా రుచి చూపించామా? నీకు బాగానే ఉంది, నీకు పలానా పదార్థం అంటే ఇష్టం, కానీ దాన్ని అవతల వాళ్ళకి పెట్టి వాళ్ళు కూడా తిని ఎంత బాగుందో నాకు పెట్టావురా, చాలా సంతోషం రా, ఇంత మంచి రుచికరమైనది నాకు పెట్టావంటే, మొత్తం పండు తను తిన్నదానికన్నా ఒక ముక్క వాడికి పెట్టి అవతల వాడు బాగుంది అన్నప్పుడు పెట్టినందుకు థ్యాంక్స్ చెప్తుంటే ఈ మిగిలిన ముక్క తను తినేటప్పుడు ఉండే ఆనందం ఎప్పుడైనా రుచి చూపించామా?
ఎస్, ప్రాక్టికల్ గా. ఒక్కసారి రుచి చూపించండి. ఈ ఆనందం, ఈ మత్తు వాళ్ళకి అలవాటు పడ్డాక, ఇది కూడా ఒక రకమైన మత్తే. అవునమ్మా. ఇది అలవాటు పడ్డాక ఈ కలిసి ఉండడం అనేది మొదలు పెడతారు. దీనివల్ల కోల్పోతోంది ఏమిటి అంటే మానసికమైనటువంటి ఆనందాన్ని కోల్పోతున్నారు. భౌతికమైనటువంటి సంపదలు చాలా వస్తున్నాయి. భౌతికంగా పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయి, పెద్ద పెద్ద కార్లు ఉన్నాయి. ఒక మనిషికే 2 కార్లు ఉన్నాయి. ఆఫీస్కి వెళ్ళేది ఒక కారు, పార్టీకి వెళ్ళేది ఒక కారు, ఇట్లా. ఇంకా పెళ్లి కాకపోతే గర్ల్ ఫ్రెండ్తో వెళ్ళడానికి ఇంకో కారు. ఇట్లా ఒకే వ్యక్తి ఇన్ని రకాలైనటువంటి భోగాలు అనుభవించటం ఉంది, కానీ ఆనందం అనుభవిస్తున్నాడు. భోగం వేరు, ఆనందం వేరు. అంతేగా. ఈ తేడా వాళ్ళకి తెలియకుండా పోవడం అయింది. కొంతకాలం బాగానే ఉంటుంది. యవ్వనం ఉన్నంతకాలం, శరీరంలో శక్తి సామర్థ్యాలు ఉన్నంతకాలం, సంపాదన బాగా ఉన్నంతకాలం, వీటన్నిటినీ నేను పొందగలను అనే నమ్మకం ఉన్నంతకాలం, పొందుతూ ఉన్నంతకాలం బాగానే ఉంటుంది. ఇందులో ఏ ఒక్కటో కొంచెం తేడా వచ్చింది అనుకోండి, ఒక జ్వరం వచ్చింది, పెద్ద వ్యాధి కూడా అక్కర్లా, జ్వరం వచ్చింది, అప్పుడు తెలియదా పక్కన ఎవరైనా ఉండి నాకు కాస్త మంచినీళ్ళు ఇస్తే బాగుండు అని? అవును, అనిపిస్తుందా? ఖచ్చితంగా అనిపిస్తుందమ్మా. ఆ పరిస్థితిని వీళ్ళు ఊహించరు ముందు. అది వచ్చినప్పుడు చూసుకుందాంలే అనుకుంటారు. అసలు ఆలోచన ఉండదు. వచ్చినప్పుడు చూసుకుందామని కూడా, మేము ఎప్పుడు ఇట్లాగే ఉంటాం అనేటటువంటి ఒక ధ్యాస, అవునమ్మా, ఒక నమ్మకం, ఒక ధైర్యం, దాంతో ఉండిపోతారు. ఈ తేడా వచ్చింది, ఒక పూట జ్వరం వచ్చింది, ఏదో తగ్గింది, బాగానే ఉంది, మర్నాడు ఏదో మేనేజ్ చేశారు, అది దాని ఇంపాక్ట్ పెద్దగా ఉండదు. ఆ క్షణాన్ని అనిపించినా మరుక్షణం మర్చిపోతారు, అయిపోతుంది. కానీ ఇది మానసికమైనటువంటి దెబ్బతిన్నప్పుడు తెలుస్తుంది. అందరూ పొగుడుతున్నంతకాలం బాగుంది, ఆఫీస్లో ఎప్పుడో చిన్న ఎదురు దెబ్బ తగిలింది, అప్పుడు తెలుస్తుంది. అప్పుడు ఇంటికి వచ్చి ఇట్లా అయింది అని చెప్పుకోవడానికి ఎవరన్నా ఉన్నారా? ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా, ఒకళ్ళ గురించి నేను మాట్లాడాలి. ప్రస్తుతం ఇద్దరూ ఒకే పరిస్థితుల్లో ఉన్నారు. ఇంటికి వచ్చి ఇవాళ ఇట్లా అయింది అంటే పోన్లే పర్వాలేదు అని ఓదార్చే వాళ్ళు ఉన్నప్పుడు ఉండేటటువంటి ఆ ధైర్యం ఓదార్చేవాళ్ళు లేకపోతే ఎట్లా ఉంటుంది? ఇది వాళ్ళకి తెలియట్లా. ఇది కూడా కావాలనుకోవటాలు. అది విశేషం ఏమిటంటే, ఇలా ఉండాలని అనుకుని అప్పుడన్నా ఏమన్నా వీళ్ళు మనుషులతో ప్రేమగా ఉంటారా అంటే ఇది అవసరం ఉందని కూడా వాళ్ళ బుర్రకి తెలియటం లేదు. అప్పుడు ఏమవుతుంది? డిప్రెషన్లోకి వెడుతున్నారు, లేదా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, కౌన్సిలింగ్ సెంటర్లకు వెడుతున్నారు, వేలు లక్షలు ఖర్చు పెడుతున్నారు దానికి, అయినా దాని నుంచి బయటికి రాలేకపోతున్నారు. రకరకాలైనటువంటి వ్యసనాలకు లోనవుతున్నారు. డ్రగ్ అడిక్షన్ అంటే ఇప్పుడు మనం అనుకుంటున్నటువంటి ఈ మత్తు మందులే కాదండి, మామూలు మందులకు కూడా అలవాటు పడుతున్నారు. అవునమ్మా, అవి కూడా ఎడిక్షన్ అయిపోతున్నాయి. ఆ స్లీపింగ్ టాబ్లెట్ వేస్తే కానీ నిద్ర పట్టదు, లేదా ఇంకో టాబ్లెట్ ఏదో వేసుకుంటే కానీ ఈ పూట ఉండలేము. ఎప్పటికప్పుడు అన్ని రకాల టాబ్లెట్లు కూడా ఒక రకంగా ఎడిక్షనే కంటిన్యూస్గా వేసుకుంటే. లెట్ ఇట్ బి ఏ సారిడన్, ఆస్ప్రో, ఇవన్నీ కూడా అలవాటు పడిపోతున్నారు మనుషులు. ఏమైంది? ఇవి అలవాటు పడిపోవడం వల్ల రేపు పొద్దున నిజంగా తలనొప్పి వచ్చినప్పుడు ఒక ఆస్ప్రో వేసుకుంటే అది పనిచేయదు, 4 వేసుకోవాలి. దాని రిపర్కషన్స్ అందరికీ తెలుసు. కనుక ఈ డ్రగ్ ఎడిక్షన్ అన్నది అసలైనటువంటి ఆ ఎల్ఎస్డీలు, హ్యాష్లు అలాంటివే కాదు, హ్యాషిష్లు అవే కాకుండా ఇవి కూడా ఎడిక్షన్స్ అవుతున్నాయి. స్మోకింగ్, లేకపోతే ఆల్కహాల్, ఇవన్నీ ఎడిక్షన్స్. ఈ ఎడిక్షన్స్ అవ్వడం, లేదా కౌన్సిలింగ్ సెంటర్లకు వెళ్ళడం, లేదా యాంటీ డిప్రెసెంట్స్ మందులు వేసుకోవడం. యాంటీ డిప్రెసెంట్ మందులు ఎంతకాలం పనిచేస్తాయి? కొంతకాలం ఒక టాబ్లెట్ పనికి వస్తుంది, కొన్నాళ్ళు అయ్యాక 2 వేసుకోవాలి, ఆ తర్వాత 10 వేసుకున్నా తగ్గనటువంటి పరిస్థితి. అల్టిమేట్లీ వాట్ దే ఆర్ డూయింగ్? ఆత్మహత్యలు. ఇన్ని రకాలైనటువంటి ప్రాబ్లమ్స్కి కావలసినటువంటి మెడిసిన్ ఏమిటి? పిల్లలకి బంధాలు, అనుబంధాలు నేర్పించ 10 ఏళ్ల క్రితం అనుకుంటా, దరిదాపుల్లో 10 ఏళ్ళు అవుతోంది, మొండి పిల్లల్ని దారిలోకి తెచ్చే పద్ధతి ఏమిటన్న దాని మీద పరిశోధన చేసి పారాసైకాలజీ డిపార్ట్మెంట్లో అమెరికాలో వాళ్ళు చెప్పిన ప్రిస్క్రిప్షన్ ఏమిటంటే 100 kisses a day and 10 hugs అని చెప్పారు. పిల్లలకి
బాగా మొండిగా మాట వినండి వాళ్ళకి. అవునమ్మా. 100 కిసెస్ అండ్ 10 హగ్స్ అట ఉమ్. వాడి చెప్పింది. అంటే చిన్న పిల్లలకు ఆ మాత్రం చేస్తే పెద్దవాళ్ళకి పెద్దవాళ్ళకైనా, మీరు బాగా దుఃఖంలో ఉన్నారనుకోండి ఎవరైనా, నువ్వు 100 మాటలు చెప్పడం కాదు, ఉమ్. వద్దసలు ఉమ్. భుజం మీద పర్వాలేదు ఉమ్. తగ్గుతుంది ఉమ్. అని ఒక్క మాట అంటే ఎంత ధైర్యం ఉంటుంది. అవును అవును. అటువంటి ఉమ్. మానవ సంబంధాలకు సంబంధించి ఉమ్. తెలియ చెప్పాల్సిన అవసరం ఉంది. ఉమ్. చిన్నతనం నుంచి పిల్లలకి చెప్పాలమ్మా. ఓకే. మనుషుల్లాగా పెంచాలి తప్ప డాలర్లు కాసే చెట్లల్లాగా పిల్లల్ని పెంచకూడదు. ఇది నేను తరచుగా చెప్పే మాట. అవునమ్మా. అలా పెంచినట్టయితే మానవ సంబంధాల విలువలు తెలిసేట్టుగా పెంచాలి. వాళ్ళు సుఖపడతారు, అది ఆనందంగా ఉంటారు. అది తప్పకుండా అమ్మా. నమస్తే. నమస్తే అమ్మా.